సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ ఎపిసోడ్ టీ స్టాల్ టెన్షన్. ఉదయం గంటలు. సాగర్ తన ఫ్రెండ్ తో కలిసి టీ స్టాల్ దగ్గర నిలబడి ఉన్నాడు. సాగర్ అన్నా, ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు. అప్పుడే ప్రీతి వచ్చి, ప్రీతి అన్నాయి, నాకు షుగర్ లేకుండా టీ ఇచ్చే. అన్నయ్య పొరపాటున ఇద్దరి టీలు మార్చేస్తాడు. సాగర్ ఒక సిప్ తాగి ముఖం ముడుచుకుని, అయ్యో టీలో షుగర్ ఎవరో దొంగిలించారు. ప్రీతి తన టీ తాగి, వావ్, ఇంత తీపి టీ తాగితే డైట్ మొత్తం పాడైపోతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కప్పులు మార్చుకున్నారని తెలుసుకుంటారు. సాగర్, నా టీ కూడా నీలాగే సైలెంట్ గా పారిపోయింది. ప్రీతి నవ్వుతూ, మీ కామెడీ చూస్తుంటే టీ కన్నా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు. టీ స్టాల్ లో ఉన్న వాళ్ళంతా పెద్దగా నవ్వుతారు. అప్పుడే సాగర్ బిల్లు కట్టడానికి వెళ్తే పర్స్ మర్చిపోయినట్లు తెలుస్తుంది. ప్రీతి, పర్లేదు, ఈసారి నేను కడతాను. కానీ తర్వాత ఐస్ క్రీం మీరు. సాగర్, టీ తాగితే ఐస్ క్రీం బిల్లు వస్తుందా? ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొనసాగుతుంది. సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ ఎపిసోడ్ సైతి సీక్రెట్. ఆదివారం సాయంత్రం పార్క్ లో సాగర్, ప్రీతి కలుసుకున్నారు. ప్రీతి, ఒక మంచి సెల్ఫీ తీసుకుందాం. సాగర్, నేను సెల్ఫీల్లో స్పెషలిస్ట్ అని చెప్పి ఫోన్ తీసి పోజులు మార్చాడు. కానీ ఫోటో చూసేసరికి ఇద్దరూ కాకుండా వెనుక బెంచ్ మీద నిద్రపోతున్న అంకుల్ మాత్రమే క్లియర్ గా కనిపించాడు. ప్రీతి నవ్వుతూ, మనల్ని వదిలేసి అంకుల్ ని హీరో చేశావు. సాగర్ మళ్లీ ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. ఈసారి కెమెరా టైమర్ పెట్టి పరుగెత్తి వచ్చాడు. కాని కాలు జారి గడ్డిపై కూర్చున్నాడు. ఫోటోలో ప్రీతి నవ్వుతూ నిలబడి ఉండగా సాగర్ మాత్రం నేలపై చేతులు చాచి కనిపించాడు. అప్పుడే ఒక చిన్న పిల్లవాడు వచ్చి, పిల్లవాడు అన్నం, మీరు కామెడీ సినిమా షూటింగ్ చేస్తున్నారా? పార్క్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు. సాగర్, అవును బాబు, హీరోయిన్ నవ్వితేనే సినిమా హిట్. ప్రీతి ఇంకా పెద్దగా నవ్వి, ప్రీతి, ఈ రోజు బెస్ట్ సెల్ఫీ కాకపోయినా బెస్ట్ మెమరీ మాత్రం ఇదే. ఇద్దరు చివరకు ఒక పెద్దయిన సహాయంతో మంచి సెల్ఫీ తీసుకుని ఆనందంగా ఐస్ క్రీం తింటూ ఇంటికి బయలుదేరారు. కొనసాగుతుంది. సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ ఎపిసోడ్ ఆటోలో అడ్వెంచర్. సాగర్, ప్రీతి షాపింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రోడ్డుపై ఒక ఆటో ఆపి ఇద్దరు ఎక్కారు. సాగర్ అన్నా, సిటీ మాల్ కు వెళ్లాలి. ఆటో డ్రైవర్ తల ఊపి వేగంగా బయలుదేరాడు. 10 నిమిషాల తర్వాత ప్రీతి బయట చూసి, ప్రీతి, సాగర్, ఇది మాల్ వెళ్లే రోడ్డు లాగా లేదు కదా? సాగర్, గూగుల్ మ్యాప్ కంటే ఆటో అన్నయ్య మీదే నమ్మకం. అంతలో ఆటో ఒక పెద్ద కూరగాయల మార్కెట్ దగ్గర ఆగిపోయింది. ఆటో డ్రైవర్ వచ్చేసింది. సిటీ మార్కెట్. సాగర్ అన్నా, మేము చెప్పింది సిటీ మాల్. డ్రైవర్ నవ్వుతూ, ఆటో డ్రైవర్, అయ్యో నేను మార్కెట్ అనుకున్నా. ప్రీతి నవ్వు ఆపుకోలేక, ప్రీతి షాపింగ్ కు వచ్చి టమాటాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అప్పుడే ఒక కూరగాయల అమ్మమ్మ బాబు నవ్వుతూ ఉన్నారు కాబట్టి 2 కొత్తిమీర కట్టలు ఫ్రీ. సాగర్ వెంటనే, సాగర్, ప్రీతి, ఈ రోజు మాల్ కంటే కొత్తిమీరే పెద్ద షాపింగ్. ఇద్దరు నవ్వుకుంటూ సరైన ఆటో ఎక్కి మాల్ కు బయలుదేరారు. కొనసాగుతుంది. సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ ఎపిసోడ్ రెస్టారెంట్ రచ్చ. సాగర్, ప్రీతి కొత్త రెస్టారెంట్ కు వెళ్లారు. వెయిటర్, సార్, ఏమీ కావాలి? సాగర్ స్టైల్ గా, ఇంట్లో ఎప్పుడు తిననిది తీసుకురండి. 5 నిమిషాల తర్వాత టేబుల్ పై పెద్ద ప్లేట్ వచ్చింది. ప్రీతి, ఇది ఏమిటి? వెయిటర్, స్పెషల్ స్పైసీ మెగా నూడిల్స్. సాగర్ ధైర్యంగా ఒక ముద్ద తిన్నాడు. 2 సెకన్లకే. సాగర్, నీళ్లు. ఫైర్ ఇంజిన్ ను కూడా పిలవండి. ప్రీతి నవ్వుతూ జ్యూస్ ఇచ్చింది. అప్పుడే వెయిటర్, సార్, ఇది మా దగ్గర మీడియం స్పైసీ మాత్రమే. సాగర్, ఇది మీడియం అయితే హై స్పైసీ తింటే నేను డ్రాగన్ అవుతాను. చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వేశారు. బిల్లు చెల్లించే సమయానికి సాగర్ ఫోన్ తో కాల్ చేయబోయాడు. కానీ పొరపాటున సెల్ఫీ కెమెరా తెరుచుకుంది. ప్రీతి, బిల్లు కట్టడానికి ముందు నీ మొహానికే పేమెంట్ చేస్తున్నావా? సాగర్ కూడా నవ్వుతూ, సాగర్, ఈరోజు ఫుడ్ కంటే కామెడీనే ఫుల్ మీస్. ఇద్దరు నవ్వుకుంటూ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చారు. కొనసాగుతుంది. సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ ఎపిసోడ్ సినిమా హాల్ సందడి. వీకెండ్ కావడంతో సాగర్, ప్రీతి సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. సాగర్, ఈరోజు నేను పాప్కార్న్ కూడా పడకుండా తింటాను. ప్రీతి, అది జరిగితే నేను నీకు ట్రీట్ ఇస్తా. సినిమా మొదలైంది. కామెడీ సీన్ రాగానే సాగర్ గట్టిగా నవ్వాడు.
చేతిలో ఉన్న పాప్కార్న్ గాలిలోకి ఎగిరి ముందు సీట్లో కూర్చున్న చిన్న పిల్లాడై తలపై పడ్డాయి. చిన్న పిల్లాడు, అమ్మాయి, పాప్కార్న్ వర్షం పడుతోంది. హాల్ అంతా నవ్వులతో మార్మోగిపోయింది. కొద్దిసేపటికి సాగర్ ఫోన్ వైబ్రేట్ అయింది. సైలెంట్ చేయాలని చూస్తూ పొరపాటున ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ప్రీతి, సినిమా చూస్తున్నావా లేక షూటింగ్ చేస్తున్నావా? సాగర్ సిగ్గుపడుతూ ఫోన్ ఆఫ్ చేశాడు. ఇంటర్వెల్లో ఇద్దరూ కూల్ డ్రింక్ తీసుకుని వస్తుండగా సాగర్ జారి కొద్దిగా డ్రింక్ తన షర్ట్ మీదే పడింది. సాగర్, ఈరోజు సినిమా కంటే నా స్టంట్స్ కి ఎక్కువ క్లాస్ వస్తున్నాయి. ప్రీతి నవ్వుతూ, నవ్వు ఉన్న చోట కామెడీకి టికెట్ అవసరం లేదు. ఇద్దరు చివరి వరకు సినిమా చూసి నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. కొనసాగుతుంది సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ. ఎపిసోడ్ బర్త్డే సర్ప్రైజ్. ప్రీతి పుట్టినరోజు అని తెలుసుకున్న సాగర్ ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. కేక్, బెలూన్స్, గిఫ్ట్ అన్నీ తీసుకుని ప్రీతి ఇంటి ముందు చేరుకున్నాడు. సాగర్ నెమ్మదిగా, ఈసారి మాత్రం అన్నీ పర్ఫెక్ట్. లైట్లు ఆఫ్ చేసి అందరూ దాక్కున్నారు. ప్రీతి తలుపు తెరవగానే అందరూ హ్యాపీ బర్త్డే. అయితే ఆ హడావుడిలో సాగర్ చేతిలోని కేక్ జారి నేరుగా అతని ముఖంపైనే పడింది. ప్రీతి 2 క్షణాలు చూసి గట్టిగా నవ్వేసింది. ప్రీతి, కేక్ నాకు కట్ చేయాలా లేక నీ ముఖం నుంచే తినాలా? అందరూ నవ్వులతో మునిగిపోయారు. ఇంతలో సాగర్ గిఫ్ట్ ఇవ్వడానికి బ్యాగ్ తెరిచాడు. కాని అందులో గిఫ్ట్ బదులు తన లంచ్ బాక్స్ ఉంది. సాగర్, అయ్యో, గిఫ్ట్ ఇంట్లోనే వదిలేసి వచ్చానా? ప్రీతి, పర్లేదు, ఈ రోజు నీ కామెడీయే బెస్ట్ గిఫ్ట్. అంతలో ఒక చిన్న పిల్లాడు వచ్చి, పిల్లాడు అన్నా, మీ ఫేస్ మీద క్రీమ్ ఇంకా ఉంది. సాగర్ అద్దంలో చూసుకుని, సాగర్, నేను హీరో అవుదామనుకుంటే కేక్ జోకర్ను చేసింది. అందరూ మరోసారి నవ్వేశారు. కొనసాగుతుంది సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ. ఎపిసోడ్ సైకిల్ రేస్ సరదా. ఒక ఉదయం పార్క్ లో సైకిల్ రేస్ జరుగుతోంది. ప్రీతి, సాగర్, మనం కూడా పాల్గొందామా? సాగర్, నేనా చిన్నప్పటి నుంచి సైకిల్ ఛాంపియన్ అని గొప్పగా చెప్పి సైకిల్ ఎక్కాడు. రేస్ మొదలైంది. అందరూ వేగంగా వెళ్తుంటే సాగర్ కూడా స్పీడ్ పెంచాడు. కానీ కొద్ది దూరం వెళ్లగానే అతని సైకిల్ బెల్ ఆగకుండా మోగడం మొదలైంది. టీనీ టీనీ టీనీ. అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ప్రీతి నవ్వుతూ, రేస్లో ఉన్నావా లేక ఐస్ క్రీం బండి నడుపుతున్నావా? సాగర్ బెల్ ఆపడానికి ప్రయత్నిస్తూ, సాగర్, ఇది సైకిల్ కాదు, మొబైల్ రింగ్ టోన్. అంతలో ఒక చిన్న కుక్క బెల్ శబ్దం విని సాగర్ వెనకాల పరిగెత్తింది. సాగర్, అయ్యో, నేను ఫస్ట్ రావాలని వచ్చా, కుక్కతో రేస్ చేయడానికి కాదు. పార్క్ లో ఉన్నవాళ్లందరూ నవ్వేశారు. చివరికి రేస్ ముగిసేసరికి ప్రీతి 3వ స్థానం సాధించింది. సాగర్ మాత్రం బెల్ తో పోరాడుతూ చివరగా చేరుకున్నాడు. ప్రీతి, మెడల్ నాకు వచ్చింది, కామెడీ అవార్డు నీకు వచ్చింది. సాగర్, అది కూడా ఫస్ట్ ప్రైజే కదా. ఇద్దరు నవ్వుకుంటూ ఐస్ క్రీం తింటూ ఇంటికి బయలుదేరారు. కొనసాగుతుంది సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ. ఎపిసోడ్ కుకింగ్ కాంపిటీషన్. ఒకరోజు ప్రీతి ఇంట్లో చిన్న కుకింగ్ కాంపిటీషన్ పెట్టింది. ప్రీతి, సాగర్, నువ్వు కూడా ఒక డిష్ చేయాలి. సాగర్, నేను చేసే మ్యాగీకి 5 స్టార్ హోటల్ కూడా ఫ్యాన్ అని ఏప్రాన్ వేసుకుని వంట మొదలు పెట్టాడు. 10 నిమిషాల తర్వాత కిచెన్ మొత్తం పొగతో నిండిపోయింది. ప్రీతి, ఏం వండుతున్నావు? సాగర్, మ్యాగీ. ప్రీతి, అయితే ఈ పొగ ఎందుకు? సాగర్, మ్యాగీకి స్పెషల్ ఎఫెక్ట్స్. అప్పుడే డోర్ బెల్ మోగింది. పక్కింటి ఆంటీ వచ్చి, ఆంటీ, ఏమైంది? ఇల్లు కాలిపోతుందనుకుని వచ్చాను. సాగర్ నవ్వుతూ, సాగర్, కాదు ఆంటీ, నా వంట టాలెంట్ మాత్రమే కాలిపోతుంది. అందరూ గట్టిగా నవ్వేశారు. చివరికి ప్రీతి చేసిన ఉప్మా అందరికీ నచ్చింది. సాగర్ చేసిన మ్యాగీని మాత్రం ఇంటి పిల్లి కూడా వాసన చూసి వెనక్కి వెళ్లిపోయింది. ప్రీతి, నీ వంట తినడానికి చాలా ధైర్యం కావాలి. సాగర్, అందుకే నేను వంటవాడిని కాదు, కామెడీ వాడిని. ఇద్దరు నవ్వుకుంటూ రోజు ముగించారు. కొనసాగుతుంది సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ. ఎపిసోడ్ షాపింగ్ మాల్ గందరగోళం. సండే రోజు సాగర్, ప్రీతి షాపింగ్ మాల్ కు వెళ్లారు. ప్రీతి, నాకు ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలి. సాగర్, ఫ్యాషన్ విషయంలో నన్ను మించిన ఎక్స్పర్ట్ లేడు అని ధైర్యంగా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఒక మెరిసే జాకెట్ చూపిస్తూ, సాగర్, ఇది వేసుకుంటే నువ్వే స్టార్. ప్రీతి చూసి నవ్వేసింది. ప్రీతి, అది లేడీస్ జాకెట్ కాదు, పిల్లల జాకెట్. సాగర్ సిగ్గుపడుతుండగా పక్కనే ఉన్న సేల్స్ బాయ్ కూడా చిరునవ్వు నవ్వాడు. తర్వాత ఇద్దరు ఎస్కలేటర్ ఎక్కారు.
సాగర్ తొలిసారి ఎస్కలేటర్ ఎక్కుతున్నట్టు భయపడి, సాగర్ ఇది నడుస్తోంది, నిన్ను ఎలా నిలబడాలి? ప్రీతి చేయి పట్టుకుని, ప్రీతి ఎస్కలేటర్ని కాదు, నీ భయాన్ని ఆపు అని చెప్పింది. కిందకు దిగేసరికి సాగర్ ఊపిరి పీల్చుకుని, సాగర్ అమ్మయ్య, ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. అప్పుడే ఒక చిన్న పిల్లాడు అన్నా. ఇది మెట్లు మాత్రమే అన్న వెంటనే అందరూ పెద్దగా నవ్వేశారు. ప్రీతి నీతో ఒకరోజు బయటకు వస్తే చాలు, నవ్వులతోనే టైం అయిపోతుంది. సాగర్ నవ్వుతూ, సాగర్ అదే నా టాలెంట్. ఇద్దరు నవ్వుకుంటూ షాపింగ్ పూర్తి చేసి ఇంటికి బయలుదేరారు. కొనసాగుతుంది సాగర్ ప్రీతి కామెడీ స్టోరీ. ఇనాల్ ఎపిసోడ్ పెళ్లి చూపుల్లో పంచులు. ఒకరోజు సాగర్, ప్రీతి ఇద్దరి కుటుంబాలు కలిసి చిన్న సరదా సమావేశం ఏర్పాటు చేశాయి. సాగర్ కొత్త షర్ట్ వేసుకుని అద్దం ముందు నిలబడి, సాగర్ ఈ రోజు నేను సినిమా హీరోలా కనిపిస్తున్నానా? అతని ఫ్రెండ్ వెంటనే, ఫ్రెండ్ హీరోలా కాదు, హీరో ఫ్రెండ్ లా ఉన్నావు. అందరూ నవ్వేశారు. ప్రీతి అందమైన చీరలో వచ్చింది. ప్రీతి ఎలా ఉన్నాను? సాగర్ నువ్వు నవ్వితే చాలు లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి. ప్రీతి నవ్వింది. ప్రీతి అంత ఓవర్ డైలాగ్ వద్దు. టీ తాగుతూ మాట్లాడుతుండగా సాగర్ కప్పు తీసుకోవడానికి ప్రయత్నించాడు. కాని పొరపాటున తన ఫోన్నే నోటికి తీసుకెళ్లాడు. ప్రీతి టీ తాగుతున్నావా లేక ఫోన్ ఛార్జ్ చేస్తున్నావా? ఇంట్లో ఉన్న వాళ్ళంతా గట్టిగా నవ్వేశారు. కొద్దిసేపటికి ప్రీతి సాగర్ కు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది. సాగర్ ఇందులో ఏముంది? ప్రీతి ఒక అద్దం. సాగర్ ఎందుకు? ప్రీతి నువ్వు బాధగా ఉన్నప్పుడల్లా ఇందులో చూసుకో, నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సాగర్ కూడా నవ్వుతూ, సాగర్ అయితే నువ్వు నా లైఫ్ టైం కామెడీ పార్ట్నర్. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి సాగర్, ప్రీతి ఎక్కడికి వెళ్లినా వారి జోకులు, సరదా మాటలు అందరినీ నవ్వించేవి. ముగింపు నీతి: జీవితంలో పెద్ద సంపద డబ్బు కాదు, మనతో పాటు నవ్వించే ఒక మంచి వ్యక్తి ఉంటే ప్రతిరోజు ఒక పండుగలా మారుతుంది. నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.